హలో అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు అయితే ఒక వీడియోతో అయితే మీ ముందుకు వచ్చానండి. అదే మనకి సజ్జలు తెలుసు కదా అండి మీ అందరికీ. సజ్జ పిండితోటి నేను రొట్టెలు చేస్తున్నాను అనమాట. రోటీ అంటారు. అంటే ఇక్కడ నేను గుజరాత్లో పోర్బందర్లో ఉంటున్నాను కదా. ఇక్కడ మా కింద ఆంటీ వాళ్ళందరూ చేస్తుంటే ఏంటి ఆంటీ అని అడిగాను. సజ్జ రొట్టెలు అని చెప్పారు. ఫస్ట్ నాకు అర్థం కాలేదు, తర్వాత నెట్లో చెక్ చేశాను. చెక్ చేస్తే సజ్జ రొట్టెలు అన్నారు. సరే ఫస్ట్ టైం ట్రై చేశాను, బాగా వచ్చాయి. ఇంకా డైలీ అంటే నైట్ టైము వీక్లీ 2 టైమ్స్ అయితే ఈ రోటీ అయితే మేము తింటున్నాము. సరే మీకు కూడా ఈ రోటీ ఎలా చేయాలి ఏంటి అనేది చూపిద్దామనేసి మీకు చూపిస్తున్నాను అనమాట. ఇది నేను 1 కప్పు 2 కప్స్ వాటర్ తీసుకున్నాను. అలా పిండి కలుపుకొని కొంచెం ఆయిల్ ఉప్పు వేసి వాటర్ మరిగించుకొని ఇంకా పిండి అయితే కలిపేసినాను అనమాట. పిండి కలుపుకోవడానికి ఈ కన్సిస్టెంట్ ఈ విధంగా కలుపుకొని దాన్ని సిల్వర్ ఫాయిల్ ఉంటుంది కదా, మనం సిల్వర్ పేపర్, దాంతో నేను రోటీలు అయితే చేస్తాను. మిగతా వాళ్ళు ఎలా చేస్తారో నాకు తెలియదు. ఒకవేళ ఎలా చేస్తారో చెప్తే నేను అలా కూడా ట్రై చేస్తాను. కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే పెట్టండి. ఇంక ఇలా పిండి అయితే పిసుక్కొని పక్కన పెట్టుకున్నాను. ఎక్కువసేపు అయితే నానాల్సిన అవసరం లేదు ఇదనమాట. ఎక్కువసేపు నానితే కూడా పిండి సరిగా ఉండదు. అందుకని చెప్పేసి నార్మల్గా పిసికేసుకొని ఇంకా దాన్ని పక్కన పెట్టుకొని సిల్వర్ ఫాయిల్ అనేది చింపుకుందామని చెప్పేసి రెడీ అవుతున్నాను. ఇది ఇలా కొద్దిసేపు మర్దన చేసుకోవాలి. మర్దన చేసుకుంటేనే అది చాలా బాగుంటుంది పిండి. ఇంకా నేను కడాయి తీసుకుందామని చెప్పేసి గ్యాస్ స్టవ్ ఆన్ చేశాను. కడాయి తీసుకొని పొయ్యి మీద పెట్టేశాను. ఇంకా సిల్వర్ ఫాయిల్ తీసుకుంటున్నాను కదా. ఈ సిల్వర్ ఫాయిల్ అయితే తీసుకొని ఇంకా బుల్లెట్ ప్రూఫ్ అంటున్నాను, సారీ, మన షాపింగ్ బోర్డ్ మీద అయితే పెట్టుకొని ఇంకా ఈ విధంగా ఉండకట్టుకోవాలన్నమాట. ఉండకట్టుకొని పక్కన ఒక కప్పులో పిండి పక్కకు తీసుకొని అది రొట్టె ఇలా చేసుకోవాలి. కొంచెం పిండి పైన చల్లుకొని సిల్వర్ ఫాయిల్ మీద పిండి చల్లుకొనేసి పిండికి అంటే ఆ రౌండ్ ఉంది కదా, ఆ ఉండకు చుట్టూ కూడా పిండి రుద్దుకోవాలి. అది ఏమంటారు, విడిపోకుండా వస్తుందన్నమాట. ఇంకా ఈ విధంగా అరచేత్తోని ఇలా రోటీ కొట్టుకోవాలి. కొంత కొట్టుకున్నాక మళ్ళీ ఉల్టా చేసుకోవాలి. రోటీని ఉల్టా చేసుకొని పిండి స్ప్రెడ్ చేయాలి. పిండిగా ఇలా ఉల్టా చేసుకోవాలి. చూడండి ఎలా చేసుకోవాలి ఏంటి అనేది మీకు చూపిస్తున్నాను కదా, క్లియర్గా చూడండి. అలా చేస్తేనే నాకు వచ్చిందనమాట. మీకు కూడా క్లియర్ కట్గా చెప్తున్నాను. అలా పిండి స్ప్రెడ్ చేసుకున్నాక రోటీ కొట్టుకోవాలి. ఇలా మరీ ఎక్కువ ప్రెస్ చేసి కూడా రోటీని కొట్టకూడదు అనమాట దీన్ని. ఎందుకంటే మళ్ళీ పిండి అనేది అతుక్కుపోతుంది. ఇది చాలా స్మూత్గా ఉంటుంది కాబట్టి పిండి మన చపాతీ పిండిలో కాదు కదా. ఇంకా ఈ విధంగా రోటీ అయితే రౌండ్గా చేసేసుకొని మన కడాయిలోకి వేసుకొని 2 పక్కల కాల్చుకున్నాను. మేమైతే ఆయిల్ యూజ్ చేస్తామండి. మిగతా వాళ్ళు చాలామంది ఇక్కడ ఆంటీ వాళ్ళందరూ చూసాను, ఎవరు ఆయిల్ యూజ్ చేయరు. లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటారు. మనకంత తొందరపడుతున్నాం కదా నాకంతా, అందుకని చెప్పేసి నార్మల్గానే నేను ఆయిల్ వేసి ఫ్రై చేస్తున్నాను, చపాతీని కాల్చినట్టు అనమాట. ఇంక ఈ విధంగా కాల్చుకొని 1 by 1 అంటే ఫస్ట్ మనం పిండి కొట్టిన పౌడర్ అనేది కడాయికి అతుక్కుపోతుంది. మనం రొట్టె చేసినప్పుడల్లా మనం బట్టతో తుడుచుకోవాలి. ఓకేనా అండి? ఈ విధంగా రోటీ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.